ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 10 మే అంటే మే 10వ తారీఖు నుంచి మీకు 16వ తారీఖు వరకు, అంచేత మే 16 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడు ఈ యొక్క రాశుల్లో కుంభ, మీన, మేష రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. అయితే ముఖ్యమైన విషయం ఏంటి అంటే గురుడు మిథున రాశిలోను, మరి మిగిలినటువంటి గ్రహాలు చూసినట్లయితే కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శని. మరి గ్రహముల యొక్క పొజిషన్లో కేతువేమో సింహరాశిలో, కుంభరాశిలో రాహు. ఈ విధమైనటువంటి గ్రహ సంబంధం ఉంది కాబట్టి మనం ఏ రాశిలో వారు ఏ విధంగా ఉంటుందో మనం సులభమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. పరిహారాలు ఆచరించండి, తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు. ఈ కార్యక్రమాన్ని కూడా చాలామంది ప్రోత్సహిస్తున్నారు. వారందరికీ కూడా అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదులు భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ, వారి యొక్క మనోవాంఛలు నెరవేరాలని చెప్పి భగవంతుడిని ప్రార్థన చేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి వార ప్రారంభంలో వివాదాలకు దూరంగా ఉండాలి. వారం మధ్యలో పర్వాలేదు, వారాంతం అన్నింటా విజయం సాధించగలుగుతారు. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. శత్రుబాధలు ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ప్రతి పనికి కూడా 2-3 సార్లు తిరగవలసిన పరిస్థితులు ఉంటాయి. ఒక పక్కన ఇబ్బందులు మనం ఫేస్ చేస్తూ ఉండాలి, ఒక పక్క విజయం సాధించగలుగుతాం. అంటే కష్టంతో కూడిన విజయం వస్తుంది తప్ప, శ్రమతో కూడిన విజయం వస్తుంది తప్ప, విజయం అన్నది సులభంగా అయితే రాదు. ఒక పని ఉంది, అవుతుందా అవదా అని లాస్ట్ వరకు మానసికమైన ఒత్తిడి, టెన్షన్ పడాలి. చివరికి ఆ పని అమ్మయ్య అయింది అనుకుంటాం. ఇలా ప్రతి వర్గము, ప్రతి విషయము కూడా చాలా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే తప్పనిసరిగా కనపడుతున్నాయి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అంచేత పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా మనం చూస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతకం పెట్టేటప్పుడు అకౌంట్స్ జాగ్రత్త, ఆఫీస్ సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మనల్ని ఇరికించేవారు కూడా సిద్ధంగా ఉంటారు, మనల్ని ఇబ్బంది పెట్టాలనుకునేవారు కూడా ఉంటారు. అది వృత్తుల్లో, వ్యాపారంలో, ఉద్యోగంలో తప్పదు. అంచేత ఇల్లాళ్ళు ఆడవాళ్ళు అయినట్లయితే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కూడా బంధుమిత్రుల్లో కొంతమంది రెడీగా ఉంటారు. అంచేత అటువంటి వాళ్ళని చూసుకుంటూ, జాగ్రత్తలు తీసుకుంటూ, ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ తప్పనిసరిగా ముందుకు వెళ్ళండి. వారాంతం ముఖ్యమైన పనులన్నీ విజయం సాధిస్తారు. వారం మధ్యలో మాత్రం అనవసరంగా వివాదాలకి దూరంగా ఉండండి. ఏది చెప్తే అది అనుకోవడం, మనం ముందుకు వెళ్ళడమే. తద్వారా విజయం సాధించడం ద్వారా మీ కీర్తి ప్రతిష్టలు పెరగడమే కాకుండా వాళ్ళు ఏడుపు మిగులుతుంది తప్ప మీరు అన్నింటా మాత్రం మీరు విజయం సాధించగలుగుతారు. మనల్ని శత్రువులను మనం జయిస్తాం. శత్రువుల యొక్క మాట ఏమీ చెల్లదు. వాళ్ళు ఎన్ని అడ్డంకులు తెచ్చినా, ఎన్ని ఇబ్బందులు తెచ్చినా మనం విజయం అన్నది తప్పనిసరిగా సాధిస్తూ ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి తప్పనిసరిగా విజయం మనదే. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శనివార నియమం పెట్టుకోండి, తప్పకుండా విజయం సాధించగలుగుతారు.